నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. సూప్స్ క్రీమీగా కావడానికి కార్న్ స్టార్చ్ కానీ క్రీమ్ కానీ యూజ్ చేస్తారు. మనం అవేవి యూజ్ చేయకుండా హెల్తీగా అండ్ ఈజీగా బ్రాకలీ ఆల్మండ్ సూప్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఫుడ్ ట్రక్లో చూద్దాం. ముందుగా ఒక మీడియం సైజ్ బ్రాకలీ తీసుకుని దాని స్టెమ్ని ఇలా కట్ చేసి సపరేట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేడి నీళ్ళలో వేసి ఇలానే ఒక 10 minutes ఉంచాలి. ఇలా చేయడం వల్ల పురుగులు ఏమైనా ఉంటే పోతాయి. 10 minutes తర్వాత వాటర్లోంచి తీసి ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఒక 2 tablespoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 5 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసి వేసుకుని వేగనివ్వాలి. ఇవి వేగిపోయాక ఇందులో ఒక ఆనియన్ని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ కూడా వేగిపోయాక ఇందులో 1 liter వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న బ్రాకలీని ఇందులో వేసుకుందాం. అలానే ఒక 15 ఆల్మండ్స్ని ఇందులో వేసుకుని కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుని కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా ఇందులో వేసుకుని మూత పెట్టేసి ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బ్రాకలీని అండ్ ఇందులోని వాటర్ని 2 bowlsలోకి సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఈ వాటర్ని మళ్ళీ యూజ్ చేస్తాం కాబట్టి వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇవి చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఉడికించుకున్న బ్రాకలీని వేసుకుని పక్కన తీసి పెట్టుకున్న వాటర్లోంచి కొన్ని వేసుకుంటూ ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ప్యూరేని ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేలా గ్రైండ్ చేసుకుని స్టవ్ మీద ఇంకో బాండీ పెట్టుకుని ఇందులో బ్రాకలీ ప్యూరేని వేసుకోవాలి. మీకు సూప్లో బ్రాకలీ పీసెస్ ఏమీ రావద్దు అనుకుంటే ఒకసారి ప్యూరేని స్టెయిన్ చేసుకొని తీసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మిగిలిన వాటర్ని కూడా ఇందులో వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలానే ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకుని కలుపుకోవాలి.
ఇలా కలిపేసుకున్నాక దీన్ని ఇంకో 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సూప్ని బౌల్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మన బ్రోకలీ ఆల్మండ్ సూప్ రెడీ. బ్రోకలీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. విటమిన్ ఏ, సి అండ్ కే ఉంటాయి. ఐరన్ ఉంటుంది అండ్ కాల్షియం కూడా ఉంటుంది. ఆల్మండ్స్లో విటమిన్ ఈ ఉంటుంది, అలానే కాల్షియం అండ్ ఐరన్ కూడా ఉంటాయి. ఇన్ని విటమిన్స్ అండ్ మినరల్స్ని ఒకే సూప్తో టేస్టీగా ఎంజాయ్ చేయడం బెస్టే కదా. ఈ రెసిపీస్ని ఇంకా హెల్తీగా చేసుకోవాలంటే ఆయిల్ ప్లేస్లో ఆలివ్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ హెల్తీ రెసిపీని ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.